దేవుడ తండ్రి నీ బాంచను నిన్ను నమ్ముకొని నీళ్ళ దుకాణం పెట్టుకున్నా. జర నాకు దయ తెలిసి చల్లగా ఉండేటట్టు దీవించు. చల్లగా ఉండు అంటే నీళ్లు చల్లగా ఉండు కాదు బాంచను, నేను చల్లగా ఉండాలని, నా ఆహారం చల్లగా ఉండాలని దీవించు. ఈ కరెంటు చల్లగుండా అత్తంది పోతుంది. అవి నీళ్ళు ఎప్పుడు ఫిల్టర్ అవుతాయో, నేను మందికి ఎప్పుడు పోతున్నో ఏమో. నీ కరెంటు చల్లగుండా కరెంటు తోటి పోసకే ఉన్నది. పొద్దుగాల నుంచి ఈడికి 5-6 సార్లు పోకుంటూ వచ్చింది. మరి ఇప్పుడన్నా ఉంటుందో పోతుందో. గిట్టయితే ఎండాకాలం కట్టమే. ఇక ఏదన్నా కార్యాలు అయినా కానీ నీళ్ళు ఏమని ఇస్తా నేను. ఈ శివగారు చల్లగుండా ఈయన్ని జీతం పెట్టుకుండేమో గాని ఈయనకు కొండకేది చూసినట్టు కావాలి. ఏదైనా పని అసరైతాడేమో, ముడకొడు కాళ్ళ పొద్దుగాల వచ్చి అనుకుంటే ఈడు పట్టవాటి వస్తాడు. గిట్టయితే ఎట్లా? ఊసర లెక్క తిరిగితే ఎవరి పని వాళ్ళన్నట్టు చేసుకుంటే ఎట్లరా మరి? వాడు ఎక్కడ అంగడక్కడనే ఉంది ఇసురలు. వాళ్ళ కింద పని చేసినప్పుడు వాళ్ళ పొద్దుగల పోవాలి, మాట తెచ్చుకోవాలన్న ఆలోచనే ఉండదు. అవో వచ్చిన వారా? అబ్బా నువ్వే సారమైనావు, నేనే దర్శనం అయినా కదరా. కొద్దిగా నన్ను సిగ్గు మానం ఇద్దరు చెరవు ఉన్నాదిరా నీకు. మగ బారకాలైతే పొద్దుగాల స్నానం చేసుకొని వచ్చానికి ఏమైతుందిరా? నీకన్నా ఆడది మొగన్ని సవరించి పిల్లలు సవరించి కైకిలు పోతుంది. నిన్ను జీతం పెట్టుకొని ఏమెక్కరా? దిక్కులు చూసుకుంటే మెల్లగస్తాను. ఈ 12 గంట కాదు వచ్చుడు చెప్పేది. నున్నగా నూనె ముంత లెక్క తారై బొట్లు బోనాలు పెట్టుకొని వచ్చినావు, పెళ్లి డ్రెస్ వేసుకొని రాపోయినావురా. జరసేపు కార్ల ఊరంతా దింపుకరాపోదునా? ఎటువైనా వరదాకా ఏడు పోలేదు పోసావా. మా బాబు ఇంత మటన్ తెచ్చిండు, ఉడకదాకుండి తిని వచ్చిన, కొంచెం లేట్ అయింది. ఆ ఇంట్లో పని ఇడిచిపెట్టి గుళ్ళొక ముచ్చట పెట్టి వచ్చిందట. వెనకటికి అదే పోతాను నీ అసొంటిది. ఇక పని ఉన్నదిరా అంటే మటన్ ఉడకదాకుండి తినొచ్చిన వారా. ఆకారం వద్దులు కొట్టించిన నీ చేత. మీ అయ్యా అయిపోనా సర్ది? ఇంకా బాగా భయం ఉన్నట్టు ఎటు పోలేదు పోసావా అని చేతులు కట్టుకొని చెప్తానవా? అయ్యో ఇక్కడ తినకపోతే ఎట్లా పోసావా? నేను తినకుండా వస్తే మా అయ్య ఇంటి వరకు ఉన్నదంతా ఉడకూడదు. అసలే మా అయ్యకు కౌసు పిచ్చి. ఆ నీసు కొట్టాయకు కౌసు కొట్టుకోడు కన్నట్టు ఓలకోలు మంచిగానే ఉన్నారు ఎవరో మీరు ఇద్దరు. అబ్బా పిలిచి పిల్లనిస్తే ముఖం నల్లగా ఉన్నది అన్నట్టు చెప్తారు ఎవరో మీ కథ. గిట్నే ఉంటుందా రాని? ఏదో పని చేసుకుంటామని పనికి అని పిలిస్తే ఏమో అంకలు పెట్టుకుంటా వెంకలు లెక్క పెట్టుకుంటా వస్తానవా నాకే? అయ్యో నేనేమన్నా పోసావా? అంత కోపానికి రావద్దు. నువ్వేమంటావురా? నువ్వేమన్నావు నేనే అంటా. నువ్వు ఈడ సారు కాదురా. నువ్వు పొద్దువీక జాబులు వచ్చినా గాని ఇప్పుడు వచ్చినావు బాంచనంట. అవుగాని మొన్న మీ పెద్ద బాబు కొడుకు సంబంధం చూసిరట కదరా, ఖాయం అయినట్టేనా? వాడెక్కడ మిస్టర్ పోసావా? ఎన్ని సంబంధం చూసినా వంకలు పెడతాడు. వాడెక్కడ మిస్టర్ ఇట్లయితే కట్టమే. సాట్ల బియ్యం పోసి కుక్కలు నెగబెడతాడు. దాని గురించి మీకేం తెలుసురా? ఆయనకి పిల్లని చూడబోతే తిరిగి తిరిగి చెప్పులు కాళ్ళు అరగల్ల గాని ఆడేవతిని మెచ్చడు గిచ్చడు. అదే అర్థమైతలేదు పోసావా. ఎవరు చూసినా అద్దంటే అద్దాన్ని మంకు పట్టు పడతాడు. ఎందుకో మరి మీ ఎడ్డి మొక్కలకు మడ్డి కళ్ళు తాగి అని తెలివేం తెలుస్తుందిరా? ఆయనకి ఎప్పటి సొంత పోరుంది కాదురా, దాంతో ఫోన్ మాట్లాడతాడు. గీ ముచ్చట మీకు తెలియక సంబంధాలు అని అని కొడతాడు. ఉంటే మేము అద్దంటామా పోసావా? ఆ ముచ్చట చెప్తే ఆ పిల్లని తీసుకొచ్చి లగ్గం చేస్తాం కదా పోసావా. ఆ ఇక మీ సట్టవే గంతగని తీయరాదురా. ఉడకని పువ్వుల ఉడుకులు కూర పోసుకొని తింటారు గాని గా రమేష్ గారు కవిత పైసలు ఇవ్వాలి, నేను పోయి అడకత్తా. వాళ్ళ పైసలు ఎక్కడికి పోతాయి? తీ పోసావా ఇస్తారు. అబ్బా మా ఇద్దరు తీ పోసావా అంటాను, నీకేం ఏర్పడుతుందిరా? ఊరి మీద బువ్వ ఒట్టి మీద అవుతుంది. నాకు నెల కాగానే కరెంటు బిల్లు ఏపట్టని దొరికేనా? వేలకు వేలు కరెంటు బిల్లు కడతాన్నా. మొన్న మోటార్ ఖరాబ్ అయింది, ఓనాడు బోర్ ఖరాబ్ అయింది, ఆ పైపులు పెర్రవచ్చి పైపులు ఖరాబ్ అయినాయి. ఈ డబ్బలు ఒక్కొక్క పాడకవరు ఎన్నో ఎత్తేసినట్టున్నారు, పలిగినాయి. అటే పెట్టుకుంటారు నెలకమాన. అడుగుతానే తెచ్చిస్తారు, లేకపోతే లేదు. మళ్ళీ నీకు జీతం ఇవ్వాలి. వాళ్ళ పొద్దుగా రచ్చి చేసిన వాణిడ అయిపోయే మా ఇద్దరు తీయనంగానే. మరి 6 నెలలకు నీ జీతం ఇస్తాంటే ఆగుతావురా నువ్వు? మొన్ననే కాదురా 20,000 పెట్టి చేసుకొచ్చిన. ఎప్పుడు అది అయితేనే ఉంటది. నువ్వేంటావు కదా ఇది నడతలేదు అది నడతలేదు అని. ఇక మంది సంవత్సరాలు వాటర్ ప్లాంట్ పోసవకి ఏమైంది, పైసలు తక్కువైనాయి కరువేనాయి అంటారు. నేను ఎన్ని తిప్పలు పడతాన్నారా? అయిన పడ్డదా? చల్లటి నీళ్ళకి పైసలేనాయా, అట్టి నీళ్ళకి పైసలేనాయా అని కూర్చుంటే లెక్కలు పెడతారు. అమ్మ లెక్కలు చెమ్మ చెక్కలు ఎంత మొత్తుకొని ఎన్ని పెడితే ఎన్ని వస్తున్నాయి రా? 10 రూపాయలు పెడితే 5 రూపాయలు కూడా వస్తలేవు. వినబడ్డదా? అందరు ఏడిపిన ఆ మీద నేను అల్ల కళ్ళ కంపగొట్ట నేనే రాళ్ళది పుంజుకొని తిన్నట్టుగా. నా సంసారం నాకెరక, ఏమైనా సంసారం వాళ్ళకెరక. ఏమెరకరా? కూసుని సంపాదిస్తుంది నీళ్ళతోటి అని అంటే ఏరికెళ్ళి వస్తాయి. ఒక్కొక్కసారి మోటార్కి పెట్టాలంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. మొన్నటికి మొన్న తెచ్చిన కాదు 20,000 బండ చూసుకుంటా కూడా అంటారు ఏమన్నా సంవత్సరాలు. ఎట్లా మాట్లాడ బుద్ధి అయితే ఏం కదా? మరి దానికి మొగ దిక్కేవాళ్ళు ఉన్నారు. దిక్కుదిమి లేకపోయి ఏదో కూర్చుండి నీళ్ళ పట్టు పని పెట్టుకున్నది అన్న ఆలోచన ఉన్నదా?
దేవుని దయ వల్ల మంచిగా గిరాకీ లగ్గాలైతే కారాలైతే గాడికే పోతున్నా కానీ ఏమలత్తాను చెప్పురా. అవ చూడు పెట్టినట్టు అట్నే ఉన్నాయి. ఇవన్నీ నీకేం ఎరకరా? ఉన్నవార బస్సు అంటావు అంటావు, తిన్నవార బస్సు అంటావు అంటావు. సరే కానీ ఇన్న ఉండి వాటర్ ప్లాంట్ కాడ ఎవరన్నా అత్తే నీళ్ళకి తుద్దరకి ఇట్లా పోసావు, నేను అట్లా పోయి పైసలు కత్తా. ఉంటా పోసావా, నా పనే కాదు కదా. ఉంటా నీ గంగెద్దోరే తలకాయ ఇప్పుడు కాదురా. వచ్చేసరికి ఎట్టన్నా వేయనమనుకో ఇదే వాటర్ ప్లాంట్ వేసి దొక్కుతా అయినబడ్డదా. ఉండుమంటే జిట్టు బొమ్మలు ఎక్కువ ఉండు కాదు, వచ్చిన వాళ్ళకి పోయిన వాళ్ళకు నీళ్లు పోయాలి అయినబడ్డదా. ఏదో చెప్తావని నిన్ను జీతం పెట్టుకుంటే మెంతులు పోసిన కాంతలు నిలబెడతావు కదరా. ఏమన్నంటే బెల్లం కొట్టి రాయి లెక్క నిలబెడతావు. అగో అప్పుడు తెచ్చిపోయిన డబ్బలు ఎర్ర టెండలు ఉన్నాయి, కొత్త డబ్బలు బదాట్లో పెట్టిండాడు, తీసుకొచ్చి ఇంట పెట్టు. నేను పెడతాను అటు పోయినాక మళ్ళీ ఫోన్ పట్టుకున్నాం అనుకో మంచిగుండే చెప్తాను. నాకు కీసి కెమెరా పెట్టిస్తా కదా. ఒక్కొక్క డబ్బకి 700 ఇప్పుడు రేట్లు పెరిగినాయి. బండ ఎవరైనా దక్కించుకుంటాడో అవన్నీ తీసి పెట్టు, నేను పోయేస్తా. ఆగో ఈయనతో రామకోసకే ఉన్నది కదా, ఏమైనా నిలబడి చూస్తాను. మీ డబ్బులన్నీ ఇంత పెట్టు. ఈ కొత్త డబ్బలన్నీ ఎవరికి ఇయ్యకు, దగ్గర వాళ్ళకి. అన్ని డబ్బలన్నీ ఖరాబ్ చేసుకుంటా వస్తాను. ఏమన్నా అంటే మా దగ్గర కాదు, మా మంచిగానే ఇచ్చినాం, ఎవరి దగ్గర అయినా అంటారు. పో ఇవన్నీది, నేను పోయేస్తా. మనిషి పుట్టుబడి పుడితే మానం ఇజ్జత్ సిగ్గు శరవాన్ని ఉండాలి కొద్దిగా అంటానన్నా. ఏం చేయాలి, నేను ఎట్లా చేయాలి? బాయిల నీళ్ళు బాయిలలో ఇంకిపోవట్టే ఏదో అట్లా కథ గడుపుతున్నా. అట్టే గిరాకెందుకు ఖరాబ్ చేసుకోవాలని నా తిప్పల నేను పడుకుంటే అది చేస్తే నేను ఒక డబ్బు ఇవ్వాలి. డబ్బ కోసం అని పోతున్నా కాదే, 1-2 చెల్లె మొన్న బోరు ఖరాబ్ అయిన వాళ్ళే 20,000 అయినాయి. ఓనాడు మిషన్ ఖరాబ్ అయింది 15,000 అయినాయి. ఏదో అట్లా తిప్పల వాడి గిరాకీ చేసుకుంటారు కానీ ఇట్లా ఇంటికారు కదా అక్కడ డబ్బులు ఎరాయి. నీ ఊరు కదా అని ఉద్ధరిస్తే గిట్ట చేస్తారేమే. తవ్వు ఉంచుకోవాలి ఎప్పటికైనా. మళ్ళీ ఇంటికాడు కదా ఆక తెచ్చారు, ఉద్ధరియాలే ఇంత చుట్టూ తిరగాల డబ్బుల కోసం. కోళ్ళు పడగాని మళ్ళీ వచ్చినాయా? నీ కోళ్ళు సల్లగుండా ఎక్కడేం దొరకలేవా బుక్కే? ఎందుకు ఊకే మా ఇంటికి వస్తారు? మా ఇల్లునేమన్నా గుత్తబట్టిరేంది? అవ ఇంకోసారి మా ఇంటికి వచ్చిరనుకో పిల్లులో పెట్టి కరిపిస్తా, ఏమనుకుంటారో. నీ కోళ్ళు సల్లగుండా. ఏమైనా పోరే కోళ్ళతో ముచ్చట పెడతావు ఏంది? మీరు ఏడుంటారు? పిల్లలు మంచిగా ఉన్నారా అని అడుగుతాన్నా. వచ్చి నువ్వు కూడా అడుగుతావా? మూరెళ్ళు లేవు గాని జోరుగా మాట్లాడుతున్నావేందే? నువ్వు కూడా మీ అయ్య లెక్కన రూబాబు మాట్లాడుతున్నావు. మీ అయ్యకున్నట్టు మోరున్నదేమో నీకు. మరి కాదా? కోళ్ళు అత్త ఎల్లగొడతానా అయితే మాట్లాడినట్ట? పోయేదాన్ని ఒక మందలిచ్చి మానం తీసుకుంటున్నావు. నేనేమానం తీసుకుంటానా? మీరు మంచోళ్ళే గాని ఈగరని చెప్పే ఈ రక్క అంటే సల్ల పోసి ఇళ్ళకు అన్నది అట వెనకటికి నీయాస ఉంటుంది ఎవరితో. మనోళ్ళని మందలిస్తే గట్లంటానేవేందే నువ్వు? నన్ను మంచిదానివే పో నువ్వు. నేను మంచిదాన్ని కాబట్టి నీతో మాట్లాడతానా గాని నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు. అబ్బో ఏందేమో రూబాబు మాట్లాడుతున్నావు. నీ మాటలు చూస్తే జవడాల చిరుదాని లెక్కనే ఉన్నావు గాని మీ అయ్యగారు 2-3 సార్లు నా దగ్గర నీళ్ళు పట్టుకొచ్చిండే, పైసలు ఇవ్వాలి. మీ అయ్యగారి కోసమే వచ్చిన. అయ్యో పైసలు ఇయ్యాలా? ఇత్తడి తీ పోసావా తర్వాత. ఇప్పుడు ఇంట్లో లేడు మా బాపు, ఎటో వేయిండు. ఏందే పైసలు అనగానే లుక్కొచ్చిన కోడోలు అయినావు? అబ్బా బాలే ఇకవతల పొట్టిదానివే నువ్వు. పతార చూసి పీటలేసే బాపతి గారు నువ్వు నీ అయ్యగారు. నాకు తెలియదా? ఇప్పటినే మాట మార్చి సాటుకు పెట్టినావు. మరి అట్టేనే అనుకున్నావు పోసావా? రూపాయలు ఇచ్చేటోళ్ళ దగ్గర కోపాలు చూపియద్దట. మా సారి చెప్పిండు, ఏతులకు పోతే చేతుల రూపాయి ఉట్టదంటారు. అన్ని తెలిసిన వాట ఆళ్ళుతోటి వేయిందట. ఎవరి దాకా ఈ కోళ్ళ గురించి అడిగితేమో మాటలు మాట్లాడుతీ కదా పెద్ద పక్కిళ్ళ మాటలు. మనిషికి ఇలువిచ్చుడు అన్నదే లేదా? గిన్ని తెలిసిన ఆడదాని విగురంగల్లా ఆడదాని మరి ఎవరి దాకా వివరలేని మాటలు మాట్లాడినవి ఎందుకే పిల్ల? అయ్యో గంత కోపానికి రాకపోసావా? ఏదో తెలిసి తెలియక మాట్లాడినా. కాలుతదన్నాక అగ్గిని ముట్టుకుంటామా, కరుతదన్నాక పామును పట్టుకుంటామా? ఏదో తెలియక అట్లా మాట్లాడినా. అబ్బో నీ మాటలు చెడ నేర్చినవు కదనే. నువ్వు కూడా మీ అయ్యగారి లెక్కనే. ఇత్తోటైతే చెట్టోటైతే అదే అయితేమనగా నీ మీ అయ్యగారు ఎప్పుడు వస్తాడు?
పొలం కాడికి పోయినట్టున్నాడు పోషవ్వ, కొంచెం ఆయనంక అత్తడు. అవునే పిల్ల, అంటే నీకు రేషన్ బాగానే పడుచుకత్తది కానీ మీ అయ్యగారికి ఒక 100 రూపాయలు దొరుకుతలేవా అనే? పోషవ్వా ఇంటికాడ పని ఉన్నదని సల్లకిల్ల క్యాన్ పట్టుకొని వచ్చింది బాడుకా ఉరుకుతా దొరుకుతలేడు. అడేమన్నా మనిషి అయినా నాకు ఏరికెళ్ళి వస్తాయి పైసలు? ఏమో ఇంటి చుట్టూ తిరుగుతాన్నా, పింఛన్ పైసలు అన్న అట్లా పోయి తేరు పెట్టంగా తీసి ఇస్తాడు. వీడు ఇచ్చే 100 రూపాయలకు నేను రోజుల కొద్ది రోజు రావాలా? మా బాబు దగ్గర లేనట్టున్నాయి పోషవ్వ, ఉంటే నీకు ఇయ్యకపోనా? అయినా ఈ 100 రూపాయలకే ఊరు ఇడిచిపెట్టేమన్నా పోతానమ్మా. నువ్వు కూడా కొంచెం అర్థం చేసుకో పోషవ్వ. అయినా నువ్వు ఒక దంద నడుపుతున్నావు, ఇయ్యాల కాకపోయినా రేపైనా వస్తాయి పైసలు. ఇయ్యకుండా పోతానమ్మా, కొంచెం ఓపిక పట్టు పోషవ్వ. ఆ ఏం నేర్చినవరా వెంకట్గా అంటే బట్టలు ఇడిచి బర్వత తిరుగుతా అన్నాడట. వెనకటికి నీ అసంటు మోరదప్పోడు మాటలు నేర్చినావు కానీ పైసలు ఇచ్చుడు తెలియదు ఆయన నీకు. బ్రాండ్ షాప్ కన్నేమో నగదు పైసలు ఇచ్చి మంచిగా కళ్ళు తాగత్తారు బొత్తాల కడుపు నిండా. గన్న వాటర్ ప్లాంట్ కాడ ఉద్దర ఖాత పెట్టేస్తారే. ఇంకా మంచిగా ఎందుకేసుకొస్తున్నావు మీ అయ్యగారిని కమ్మటి పని చేసిండారు. అయితే కానీ గల పైసలే అడకద్దాం. గల మూల మీద కుక్కలు జర గాడి దాకా సోపతిరా. నేనెందుకు పోషవ్వ, నాకు ఇంటికాడ పనున్నది. నువ్వు పోయి అడకచ్చుకో పోరాదు. ఎద్దు మెడలా గంటున్నట్టు నీ వెనక నేనెందుకు వచ్చుడు? నువ్వే పోయి అడకచ్చుకోపో. రా అదే సాత్రాలు మా ఎత్తు గాని. అయ్యో నా పని నువ్వుగా ఎత్తున్నావు, పని ఇంకా లేదా? పొద్దు ఇప్పుడే పొద్దు ఊపుతుందా? అప్పటి వరకు మా ఎత్తు గాని రా దా. నేను ఇక్కడ కుక్కలు నేను రమ్మంటా, లేకపోతే నిన్నెవరు రమ్మని కదా. అది చెప్పులు వేసుకోలే పోషవ్వ, వేసుకుని అత్తపా. వేసుకోపో. అవుగాని ఈ ఇయర్ లగ్గం చేస్తారట నాయమి అయ్యగాడు. చేతాడట పోషవ్వ. కాదు మరి ఏమన్నా సంబంధాలు చూస్తాడా, లేకపోతే నన్ను చూడమంటారా? తెలిసిన పొలగాడు ఉన్నాడు. చూస్తాను పోషవ్వ. ఏమోనే, ఇంత చదువులు చదివినా బగ్గ కట్నాలు అడుగుతాను బయట. మేనలు ఉంటుంది వేరు. మేనలు లేదు పోషవ్వ నాకు. నీ పైసలు చల్లగుండా క్యాన్ చల్లగుండా ఈ క్యాన్లు నీళ్లు చేయబట్టి ముండ కొడుకుల కోసం ఎర్ర టెండల తిరుగుడు కాబట్టి ఏం చేయాలి చెప్పు? మొన్నటికి మొన్న ఇంకా చింత కింద వెళ్ళి కానీ అల్లేడా రాజుగా పాడకావు అలా చిన్నగా చచ్చిపోయిండు పోసావా అని ఆయన నీళ్ళ క్యాన్ వంచవేండు అని తినాలని అంత అయింది. మంచిగా తిన్నారు తాగిర్రు, ఎక్కడో అక్కడ వేరు. క్యాన్ ఇస్తలేడు, పైసలు ఇస్తలేడు, ఉరుకుతే దొరుకుతలేడు. తిరిగి ఆటకత్తాంది. ఆ రేపుకి ఇట్లా పైసలు డబ్బు తెచ్చేయకపోవాలని తినాలే చెప్తా. ఏమో అనుకుంటాను ఊకున్న కొద్ది ఊళ్ళో లెక్క కదని మొక్కని చూసుకుంటే మెదిలితే బాడకావు చేతుల ఏదో ఉండే శాస్త్రం ఏమైనా. మల్లె చెట్టు కింద కూసున్నా మనసైన ఓ ముద్దు గుమ్మ, లంగవోని వేసుకొని దొంగ చూపు చూసుకుంటా నా మనసు దోసినవే బొమ్మ. ఎవరు చూడు నన్ను ముస్తామని చూస్తాడు కానీ ఒక్క బాడకావన్నా ఇంటికి పైసలు తెచ్చి ఇచ్చినోడు లేడే. ఏ ఊకో పోషవ్వ, మా ఇద్దరు తీయరాదు. ఇంకా నీళ్ళ పైసలు ఎగబెడతారే, ఎవడన్నా నీళ్ళ పైసలు ఎగబెట్టాలి అని లావుల తొండలే జొర్ర కొడతా. అంతలా అయితే చుట్టం అయితే 4 రోజులు నుండి బుక్క అంత పోదిని పోనీ. నీళ్ళ పైసల కన్నా నేను ఊకోను. అబ్బో పోష వస్తుంది కదా, నన్ను కూడా పైసలు అడుగుతుంది. హలో, ఎక్కడున్నావురా? గా పైసలు ఎప్పుడు ఇస్తావురా? అరే నా బాధ నీకు అర్థమైతలేదురా. గా పోషవకు పైసలు ఇవ్వాలరా పాపం. నేను అడగక ముందుకే చల్లటి నీళ్ళు ఇచ్చింది. మాట మర్యాద కాపాడుకోవద్దారా? ఆమె అడిగేదాకా చూస్తామా? ఆమెకి ఇచ్చేయాలి పైసలు, మళ్ళా బాధపడతా లేదంటే. సరే రేపైతే ఇయ్యి మరి. రేపు ఖచ్చితంగా ఇరా పైసలు మరి, మర్చిపోకు. అగో ఓకే. ఏమైనా రమేష్ ఏం చెప్తున్నావురా? అగో పోసావా, నువ్వెప్పుడు వచ్చినావు? ఇవ్వరు దాకానే నీ గురించే మాట్లాడుతానా, ఇంతల్లో నువ్వే వచ్చినావు. నీ గురించే మాట్లాడుతానా, ఇంతల్లో నువ్వే వచ్చినావు. అబ్బా ఎందుకురా వారి గిరిలాంగా మాటలు నేర్చినావు? ఈ తాకులేసి తాటాకులు గుంజినట్టు ఎత్తావు నువ్వు. నాకు తెలియదా? నేను ఆడికెళ్ళి రాంగా చూశాను ఇట్లా ఫోన్ మాట్లాడుతున్నావని నాకు మా అర్థమైంది. కానీ ఏంది ముచ్చట చెప్పు. ముచ్చటేం లేదు గాని ఏందేమో గీవెన ఎంబడేసుకొని వచ్చినావు. ఎటు పోతారు ఇద్దరు అందగత్తెలు కలిసి? అట్లా నారా, నువ్వు అందగత్తెలన్నంత మాత్రం నా సింధులు ఇష్టం ఎవరు లేరు వినబడ్డదా? నీ బక్క మాటలతోటి బఠానీ లేచినట్టు ఎంచకు. ఆటర్ ప్లాట్ పోసావంటే అచ్చిదనుకున్నావారా? నీకన్నా తెలివి కాలేదే. పాలాగిందని పిల్లిని తిడితే ఎలుక ఎక్కెక్కి పడేడ్చిందట. గట్లుంది నీ కథ పోషవ్వ. ఆడనేది నిన్ను కాదే పోషవ్వ, నన్ను. నువ్వు 3 ఏళ్ల కిందటనే ముదిరిపోయినావు. నువ్వు అందగత్తవంటే నమ్ముతానవా? ఏందే ఏం మాట్లాడుతున్నావే? నీకేమైనా తలకాయ పని చేస్తుందా? మా పోషవని గట్లా అంటానవేందే? ముసళ్ళైనంత మాత్రాన ఆ అందం అంగడికి పోతుందా? కాసేపట్ల కాటికి పోతుందన్నా గాని
మా పోషవ్వ అన్నం అట్టనే ఉంటది, కొంచెం సాయం నలుపు ఉంటది కానీ లక్ష్మి కళ ఆగ చూడు ఎట్టుందో, లక్ష్మి కళ ఆగ చూడు ఎట్టుందో. ఆ ఉబ్బిచ్చిన కాడికి మాదాలు కానీ తీరా, నేనో ముచ్చట కానీ వస్తే నువ్వో ముచ్చట చెప్పి మాటలతో నన్ను మలుపుతానని నాకు అర్థమైంది కానీ నా పైసలు ఎప్పుడు ఇస్తావు? నీళ్ళ పైసలు. అయ్యో నీ పైసల గురించే మాట్లాడతానా పోషవ్వ ఇవ్వదాకా. మొన్నగా పవన్ గానికి అక్కరున్నదిరా అంటే కొన్ని పైసలు బదిలిచ్చిన. అరే నా పైసలు నాకు ఇరా, మరి నేను ఒక కట్టేటి ఉన్నాయి ఇచ్చేటి ఉన్నాయి అని అంటే వాడు ఇగిత్తా ఆగిత్తా అని అంటాడు. ఇక గిట్లనే ఉంటది ఆ పద్ధతి, నువ్వే చెప్పు. ఏ ఊకోరా, ఏమో సోది ఎప్పుడా సోమిగా అంటే పొద్దుగాల కూర్చుండే పెట్టుకొని పొద్దుక దాకా చెప్పిండు అటెనకటికి నీసంటోడు ఎవడో గట్ల చెప్తాను. ఎన్ని రోజుల్లో ఇట్టలాంగ మాటలు. తుపాకి రావడు కదా ఇంటికాడ వచ్చి మా అత్తకు జీబు ఉంది మా కారు ఉన్నది అన్నట్టు అన్ని బాబు రూపాయల మాటలు మాట్లాడతాను. ఈయనకే చిప్పగత్తలేదు కానీ ఏమనుకో ఇచ్చిందట. మరి అంత బదులు ఇచ్చినవి నాయనకు వారు ఎత్తలేవేమరా పైసలు. పోసవా చల్లటీలు కావాలని 4 క్యాన్లు వంచవేనవు, నాకు 200 రూపాయలు రావాలి నాయనకు చక్కగా తెచ్చి వినబడదా? ఏ ఇత్తతి పోషవ్వా, నాకు బొచ్చడి జాగాలో పైసలు వచ్చేటి ఉన్నాయి కానీ టైం మీద అందుతలేవు, ఏం చేయాలి? అయినా 200 నాకు పెద్ద బిషాదా పోషవా. మా ఇత్తతి నా దగ్గర ఉంటే బ్యాంకులు ఉన్నట్టేనా పైసలు, గానికి నన్ను అడుగుటానికి బయలుదేరా ఏమైనా ఎంబడి పెట్టుకొని. ఆ బ్యాంకులో ఉన్నట్టని రుణమాఫీ చేయకు, ఆయనతో పైసలకు నోసుకోకుండా అవుతుంది పోషవ్వ. ఏమోనే దేవుడా, వీళ్ళు చేసే కథలకు నేను ఆయనతో వాటర్ ప్లాంట్ మూసుకునేటట్టున్నా. వినబడ్డదా? సాయం చేయబోయి గాయం చేసుకున్నట్టు అవుతుంది నా కథ. ఎంతకన్నా అని అడగాలి, ఎందన్నా అడగాలరా. నువ్వు కాదు ఇంకా 100 మంది ఉన్నారు నాకు నీళ్ళ పైసలు ఇచ్చటం. ఏ గట్ల చేస్తావా పోషవా? వాటర్ ప్లాంట్ పోసావంటే ఏమనుకుంటానవే, కసోంటి కథకొచ్చింది అనుకో నా 2 కిడ్నీల అమ్మాయినా నీ వాటర్ ప్లాంట్ నువ్వు కాపాడతా. గట్ల చేస్తానా పోషవా? ఆ కాపాడుతావు గాని క్యాన్ల పైసలు ఇచ్చడానికే తన్నుక సత్తున్నావు నువ్వు. అవి కిడ్నీలు అనుకుంటున్నావా లేకపోతే ఇడ్లీలు అనుకుంటున్నావు అమ్ముకుంటానికి? నువ్వైతే పైసలు చెప్పని. చెప్పని అయితే తీ పోషవా, పైసలు వచ్చినాక నువ్వు నమ్ము నన్ను. ఆ గిట్లనే మేము మునుగుతున్నారా నా నీళ్ళల్లో నేనే అయితే కనుక వినయ్ గారు ఉన్నాడారా? ఆడు వాళ్ళ ఇంటికాడనే ఉండవచ్చు పోషవా. మరి పా నేను కూడా వస్తా, పోయి అడుగుదాం. ఏమడుగుడో ఏమోనని ఈ పైసలు చల్లగుండా ఆడిచ్చే 200 కోసం ఇంటి చుట్టూ తిరుగుడు కాబట్టి బంగుల కడతారా పారి పా. ఏమో ఏమో రమేష్ గా ఈ వాటర్ ప్లాంట్ పెట్టుకున్నాడు ఏమో కానీ అందరికన్నా మీదనే ఉన్నదిరా. ఇలా రూపాయి సంపాదించింది లేదు, రూపాయి ముళ్ళ కట్టింది లేదు. వినబడ్డదారా? ఇగో బియ్యం ఇచ్చి అడ్డు తెచ్చుకున్నట్టున్నది. వీళ్ళకు ఉద్దర్లు ఇవ్వాలి, ఖాతాలు ఇవ్వాలి, మళ్ళీ చుట్టూ తిరగాలి క్యాన్ల కోసం. నీ ఊళ్ళో మరి బాగానే మంది అంటారు కదా వాటర్ ప్లాంట్ మంచిగా నడుస్తుంది నీదే. ఇగో ఏ చెట్టు కాదు ఆ చెట్టుకేరా, నడిచేది నడవంది నాకెరుక, వాళ్ళకేమెరుక. ఇగో అయితమైనా కానీ మీరు ఇక్కడ ఆగురికి లచ్చిరాజు బావ దగ్గర క్యాన్ ఉన్నది ఒకటి పట్టుకొని వస్తా. సరే పోయిరా పో, దన్నన్ రా. మొన్న తెచ్చిండు సూతారోళ్ళకి కావాల. ఓ బావా గిట్నే ఉంటదా అనే? మొన్న సున్నమేస్టోళ్ళు వచ్చిర్రే పోసావా, ఎండలు వచ్చిర్రు చల్లటి నీళ్ళు కావాలని క్యాన్ తెచ్చుకున్నావు. వారం రోజులు అయిపోయింది, రేపు మా పెద్ద 10 రోజులు అవుతుంది. క్యాన్ ఇత్తలేవు, పైసలు ఇత్తలేవు. మరి నేనంటే అక్కడ దందనాయే, నేను అవన్నీ పెట్టుకుంటుని. నువ్వన్నీ నచ్చపోయేటోళ్ళతో క్యాన్ పంపద్దా సాత కాకుంటే చెప్పు? ఎండాకాలం తినవు నాకు అక్కడ పడదా? ఇత్తనే పోసావా, నాకు అచ్చుడు అటు వీలు కాలేదు. కొత్త అబ్బా ఇత్తని మెల్లా పోతాడు, నాకు ఎగిరితా ఉన్నది చెప్పడం పట్టుకరాయే. ఏమో ఇంటోళ్ళు దగ్గర వాళ్ళని చెప్తే ఇదే మళ్ళీ ఇంట్లో చుట్టూ తిరుగుడు కాబట్టి. ఇప్పుడు నేను 1-2 చింతల కాడికి పోవాలి రైలు కట్టమహాన. మొన్న నర్సిగాడు వాళ్ళ మనవరాల్ని బర్త్డేని క్యాన్ కొంచవేండు, వాడు ఏ ఊరు నుంచో తెప్పించుకున్నాడు. అన్ని క్యాన్లు అయిపోయిన వల్ల మళ్ళీ ఒక క్యాన్ కోసం వచ్చిండు. ఇక ఒక క్యాన్ కోసం మళ్ళీ అక్కడ దాకా పోవాలి. ఎన్ని రూపాయలా పోసా? ఎన్నే ఉన్నది నీకు తెలియదా? 50 రూపాయలు ఇటీ. 50 రూపాయలా? ఇగో పోతానా? ఇక ఎండ బాగా పెట్టినాడు, మళ్ళీ ఒకటి తెత్తపో చల్లా దాక్కుంటే రేపుల కింద వండు. బాత్రూమ్ దగ్గరనే కట్టుకున్నావు కదా, ఇక 2-3 తేవాలి. తెత్తా. ఈ ఎండలు ఎండిపోను, గింతగానం కొట్టి పాడైతున్నాయి. ఇట్లయితే ఉంటావా ఎండిపోతావా? ఇంకా రాను రాను ఇట్లా కొడతావు ఏమో. అరే వినయ్ ఉన్నావురా? ఆగో ఏందిరా
ముగ్గురు కలిసి వస్తారు ముళ్ళ ముడ వరకు వచ్చినట్టు ఏమైంది? మాకేం కాలేదురా, నీకేమో అయింది. నాకేం కాలే పోషవా, తాటి ముద్దలే ఆటైనా ఉంటుంది, ఎందుకు మీకు అట్లా అనిపిస్తుంది? నా పైసలు లేకపోతే అనిపించదారా మరి? నీళ్లు తెచ్చుకొని ఎన్ని రోజులు అవుతుందిరా? తెల్లారే ఇస్తానని తెల్ల ముఖం వేసి అడిగితే ఏదో పాపమాని ఇచ్చినందుకు నమ్మి నన్ను 4 షేరు నీళ్ళు అయిపోయేవాడివి. అయ్యో పోషవా, నేను నీకు పైసలు ఇచ్చాను కదా, నేను మర్చిపోయినా. ఆ మర్చిపోతావు, ఎందుకు మర్చిపోవు? తిన్నాక గిన్నెనే వారేసే రకం నువ్వు. మర్చిపోకపోతే మధ్య పెట్టుకుంటావా? తీయరాదు. అగో నువ్వు గట్లెందుకంటాను? గావనంటే నీకెందుకు కోపం వస్తుంది? నిన్నేమన్నా అన్నానా? నన్ను అంటే దాన్ని అన్నట్టుగా దారా, నువ్వే బాగా ఉరుకులాడుతున్నావు. గీ ఏతులు ఇచ్చే కాడ చూపిస్తేందిరా? అయితే నా పైసలు ఎప్పుడు ఇస్తావు? ఇత్త పోషవ్వా, పొద్దుగాల మా ఉండే నేనే కిలంతా మటన్ తెచ్చిన, లేకపోతే ఇయ్యపోతున్నా. మటన్ తెచ్చినవా? పోసావా, మీరు అటెట్ వారి మీకు ముచ్చట చెప్తా వారి. ఏం ముచ్చట్రా? ఇగో పోసావా, ఆడు మటన్ తెచ్చినా అంటాడు కదా, పతాక వీడి దాకా రానే అత్తివి, బుక్కడంతా తినిపోదాం పారాదురి. చీ, గాలి మటన్ మనకెందుకు? షీ అంటే ఏంది పిసది? ఓ పిసదానా, కౌసు కూర అంటే కళ్ళకి అద్దుకొని తినాలి గాని గట్ల షీ అంటావే, ఏమంటావు పోసావా? తప్పు చెప్పినా నేనేమన్నా? తప్పేం కాదు కానీ గీ దగ్గర మనం తినడేంద్రా? ఎందుకు తీయడానికి సరిపోదు? ఎందుకు సరిపోదు పోసావా? ఆడు చూస్తే గిట్లున్నాడు గాని గంటెడు తిని సప్పుడే కూకుంటాడు, నీకు కూడా వడ్డీ కిందికి అయినట్టు అవుతుంది. ఇగో తిరిగి తిరుగున్నాం పొద్దంతా, బలం రావద్దా? ఏం ఆలోచిస్తాను పోసావా? తిందాం పట్టు. సరే తిందాం పారి. ఇగో గిట్లుండాలి పోసావంటే, పారి తిందాం. అరే వినయ్, మటన్ తెచ్చినా అంటాను కదా, పా అందరం కలిసి తిందాం. ఏంది అందరం కలిసి తిన్నావా? నేను తెచ్చుకున్న మటను మీకెందుకు ఎత్తారా? మీకు కావాలంటే మీరు తెచ్చుకోపరి. అరే బాలకాళ్ళు నీకు అర్థం అయితలేదురా, నీకు చెప్తా పా, అటేట్వా పా నాడు. రారి పోషవా తిందాం, అందరం కలిసి తిందాం. దారి మటన్ నేను ఒక్క తింటే ఏమవుతుంది? దారి కడుకోరి. ఏంది పోసావు గట్ల పీరిపోతారు, పారి కడుకోరి దారి రారు. ఏం చూస్తున్నావు కవిత? మగబాయి గాళ్ళ నువ్వే రాదే పువ్వా. రమేష్ నువ్వు కూరేరా. అబ్బా కూర మూత తీసుడుతోటే మంచి వాసన వస్తుంది. అయినాయి ఇక సల్లగుంట ముక్కు మీద వెళ్తుంది. ఏందిరా నువ్వు పెట్టుకో పిల్ల. కూర అయితే కమ్మగా వాసన వస్తుంది రమేష్. ఇగో అబ్బా కూర అయితే మంచి కుదిరిందిరా. ఇంతే మంచిగా మీరు నాకు ఇచ్చే పైసలు నాకు ఇస్తే మంచిగా తీసుకొని పోతా. అబ్బా పోసావా, గీ తినంగా కూడా పైసలు ఎందుకు చెప్పు? నువ్వైతే ఇగో మంచిగా మటన్తో తిను, తిన్నాక ఇగో ఎవరం ఎన్ని ఇవ్వాలి పైసలు అని చెప్పి లెక్కేసి నీకు ఇస్తాం. నువ్వేం రద్దు పడకు, ఇగో తిను, వేసుకో ఇక పట్టు. ఏ సాల్ తీరా తిను తిను, ఇక వేసుకో తిను పోసావా. ఈ పైసలు ఎటు పోవు, తిను. ఇత్తరారా జర నాకు అక్కరున్నది రా జరా. నువ్వు ఎందుకు భయపడతావు పోసావా? మేము ఎగబెట్టేటోళ్ళ లెక్క ఎగబెడతాను ఏంది? నువ్వైతే తిను మంచిగా మటను. పూల పూల పెట్టిస్తాం తిను. కడుపు చల్లగుండా. రమేష్ తిన్నాం కదా ఇక పోతున్నా. జర నాకు ఆ పైసలు ఇస్తే పొద్దుగాల అనంగా వచ్చిన చీకటి అయింది అట్టిటానా.
తేపోతా. ఇచ్చుడే పోసావా ఇక ఇస్తామని అననే అంటే ఇయ్యకుంటుంటావా ఇచ్చుడే. అబ్బా ఇయ్యిరా మరి. మీరు ఇత్తరో ఇయ్యరో అనుకోని నేను భయపడ్డా గాని మీరు ఇత్తాన్న వల్ల నాకు సంతోషం అనిపిస్తుంది. చెప్పండి ఇయ్యి పోతా. ఇస్తాం పోసావా ఇక. ఆగో పైసలు ఇస్తారనుకుంటే కాగితం ఇచ్చిర్రేంద్రా? ఎన్నిసార్లు నీళ్ళు తెచ్చుకున్నా నీ లెక్కలేసిర్రు ఏంది? కాదు పోసావా ఇవరి దాకా నువ్వు మటన్ తిన్నావు కదా, ఎంత తిన్నావు అని లెక్కలేసిన వాళ్ళ. అవును పోసావా, ఇవరాక నువ్వు తిన్న మటన్ కూరకు లెక్కలేసినాం. అరే వినయ్ నీకు చెప్పరా రాగురా, నేను చెప్తా కదా పోసావాకి అర్థమయ్యేటట్టు. ఇగో పోసావా, వినయ్ గానంలో కూర గంటతోని 4 గంటల కూర నీకేసినాం. 1 గంటలో అద్దపావు కూర వేసుకున్నా 4 గంటల కూర అంటే అర్ధ కిలో కూర నువ్వు ఒక్కదానివే తిన్నావు. ఏంది అర్ధ కిలో కూర నేను ఒక్కదాన్నే తిన్నానా? మీరే వేసిండ్రు రాదురా తిను తిను అని. మళ్ళీ ఇట్లా అంటారు ఏంది? గవన్ని కాదు గాని ఆ చిట్టి పోసావా అసలు లెక్క నేను చెప్తా. ఇది ఇప్పుడు కిలో మటన్ కూర 800, అంటే అర్ధ కిలో కూర సగం కూర నువ్వే తిన్నావు. ఇక సగం కూర అంటే 400, 800 సగం 400 కదరా. 400 నీయే, మా ముగ్గురు పొత్తులో 400. అంటే ఇక నీకు ఇచ్చే పైసలు మొత్తం సమాప్తం. మేము నీకు ఇచ్చేలేదు, నువ్వు మాకిచ్చేలేదు. ఏందిరా నేను అర్ధంగా మీరు బాలివిడికి తినబెట్టేమో సమాప్తం అంటారు. ఇదేమన్నా పద్ధతేనా ఆరా మీకు న్యాయం అయితా? నేను ఒక్కదాన్ని 400 కూర తిన్నాను. అవ్వ అవ్వ అవ్వ. మరి గంతే ఉంటది పోసావా, నువ్వు తిన్న బట్టల పైసలు మాకి, నీకు వచ్చే పైసలు నీకు ఇస్తాము. ఏంది పోసావా గట్ల చూస్తున్నావు? వాళ్ళ అన్న దాంట్లో తప్పేమున్నది? వేసిన కొద్దీ మంచిగానే తిన్నావు కదా, ఇప్పుడేమో సప్పుడు చేస్తలేవు. లేకపోతే మాతోనే పెట్టుకుంటావా? ఇప్పుడు మంచిగా అయిందా? ఏది ఇప్పుడు అడుగు పైసలు. పోసావా గిడున్నావా, నీకోసం ఊరంతా తిరుగుతున్నా. ఎందుకురా ఏమైంది? ఇంకొక గుడ్ న్యూస్ పోసావా. ఏం గుడ్ న్యూస్? పోసావది వాటర్ ప్లాంట్ కి ఇట్లా మూతపడ్డదేంది? కాదు, మన చుట్టూ 4 ఊళ్ళల్లో నీళ్లు దొరుకుతలేవాట. వాటర్ ప్లాంట్ అన్ని ఖరాబ్ అయినాయట, మాకు పొట్టు గిరాకి. ఇన్నరు కదరా, ఇక మీరు ఏ నీళ్ళు తాగుతారో తాగురి చూస్తా. నన్నే మోసం చేద్దామని చూస్తారా రా? ఇక మీకు నల్ల నీళ్ళే గతి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్. చూసిరుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే గంట ఉంటది, గట్టి కొట్టండి. ఇంకో ముచ్చట, మీరు ఏ ఊరిని చూస్తారో మీ ఊరి పేరు మా వీడియోలో మా యూట్యూబ్ ఛానల్లో కామెంట్లో పెట్టుండ్రి. బాయ్.